చర్చలో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు విజయ నారా గారు జరుగుతున్నారు. అలాగే మనతో పాటు కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు కూడా ఉన్నారు. నమస్తే ఇద్దరు కూడా. ముందుగా రవికుమార్ గారు మీతో ప్రారంభిస్తాను. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆవిర్భావ వేడుకలతో పాటు రాష్ట్ర స్థాయి సమావేశం కూడా జరిగిన సందర్భాన్ని మనం చూసాం. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్టీ శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేసిన అంశం, దీంతో పాటు తెలంగాణ పౌరుషాన్ని చూపిద్దామని పిలుపునిచ్చిన అంశం కూడా కనిపించింది. ఇటీవల పార్లమెంటు వేదికగా బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ పౌరుషం ఎక్కడికి పోయింది? కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి 8 మంది ఎంపీలను గెలిపించిన ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడని పరిస్థితి ఏంది? అదే గులాబీ జెండా, గులాబీ పార్టీకి సంబంధించిన ఎంపీ ఉంటే పార్లమెంటు దద్దరిల్లేదనే అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం. ఎట్లా చూడాలి? పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున కొత్త ఉత్సాహం నింపిన ఈ కీలకమైన సమావేశాలు, నిన్న ఆవిర్భావ వేడుకల్ని. సీతారామ గారు, ముందుగా మీకు టీన్యూస్ వీక్షకులకి, సోదరులు నారా విజయ్ కుమార్ గారికి అందరికీ నమస్కారం అండి. నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన సందర్భము, నేపథ్యము, వర్తమానం, భవిష్యత్, దాన్ని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిన్న మాట్లాడింది. ఎందుకంటే మాట్లాడింది కూడా నిన్నేంది, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, ఇవాళ భారత రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి పార్టీ ఆవిర్భవించినటువంటి నేపథ్యం, ఏ సామాజిక లక్ష్యంతో, ఏ ఆకాంక్షల కోసం ఏర్పాటైందో అది ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో చాలా స్పష్టంగా మాట్లాడారు. ఎందుకు అంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ నేపథ్యమే 2001లో. అప్పటికే 5.5 దశాబ్దాలుగా తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ఆకాంక్షల కోసం అనేక రూపాల్లో పోరాడి అలసిపోయింది. అలసిపోవడమే కాదు, ఇక తెలంగాణ రాదు అనేటటువంటి ఒక విశ్వాసరాహిత్యమైనటువంటి పరిస్థితుల్లోకి, ఒక నిరాశ నిస్పృహల్లోకి నెట్టబడి బలమైన ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసి, ఆ రాజకీయ వేదికకు తెలంగాణ ఆకాంక్షల్ని ఒక రాజకీయ లక్ష్యంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ముందు పెట్టి ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం తనకున్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి రాజకీయ నైపుణ్యం, రాజకీయ చతురత, సమాజం పట్ల, తెలంగాణ పట్ల, భారత రాజకీయాల పట్ల ఆయనకున్నటువంటి లోతైన జ్ఞానంతో, లోతైన అవగాహనతోటి, పరిణతితోటి ఎప్పటికప్పుడు ఒక వ్యూహాత్మకంగా రాజకీయ వ్యూహంతో ముందుకు పోయి 37 పార్టీలను ఒప్పించి, అవసరమైతే మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించింది. ఇదొక భాగం. అందులో తెలంగాణ రాష్ట్ర సమితికి, కేసీఆర్ గారికి ఎవరు ఏం మాట్లాడినా, ఎన్ని పొరంబోకు మాటలు, పనికి మాలిన చిల్లర మల్లర మాటలు మాట్లాడినా కేసీఆర్ ఈజ్ కేసీఆర్. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు కేసీఆర్ ఉంటాడు. తెలంగాణ చరిత్ర అనేది, చరిత్రని కేసీఆర్ గారిని వేరు చేసి ఈ వర్తమాన సమాజం కానీ, భవిష్యత్ సమాజం కానీ చూసే పరిస్థితి ఎప్పటికీ ఉండదు. అది అవగాహన లేనటువంటి వాళ్ళు, అత్యాశాపరులు, స్వార్థపరులు, కడుపు నిండా విషయం పెట్టుకొని మాట్లాడేటటువంటి వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చు. ఇవాళ అది ఆ పరిస్థితి. తీసుకువచ్చినటువంటి ఇంత పోరాటం చేసి, ఇంత అలసిపోయినటువంటి, నిరాశ నిస్పృహలోకి నెట్టబడినటువంటి తెలంగాణని ఆఖరికి తెలంగాణ పదమే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలకడానికి, ఉచ్చరించడానికి కూడా నిషేధించినటువంటి నేపథ్యంలో వచ్చి వాళ్ళ రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళం. సాధించిన రాష్ట్రాన్ని 9.5 ఏళ్లలో సాధించుకోవటమే కాదు, ఒక దేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలబడాలి అన్ని విషయంలో, తలసరి ఆదాయంలో కావచ్చు, ఉత్పాదకతలో కావచ్చు, ఇంకా మిగతా మౌలిక సదుపాయాల కల్పనలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, ఏ రంగం తీసుకున్నా కూడా, సంక్షేమ రంగం ఏ రంగం తీసుకున్నా కూడా దేశానికి ఒక మోడల్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒక దార్శనికతతోటి ఒక చాలా చేసిన అది. అయితే అనుకోని పరిస్థితుల్లో 2.5 ఏళ్ల క్రితం రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ 2.5 ఏళ్లలో జరిగినటువంటిది ఏంటంటే దాష్టికం. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము, ఎంత తన్లాడి, ఎంత పోరాటం చేసి అన్ని పార్టీలను ఒప్పించి రాష్ట్రం సాధించుకున్నాము, మళ్ళీ ఆ లక్ష్యాన్ని, ఆ ఆకాంక్షల్ని చిదిమేసేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో
ఇవాళ తెలంగాణ సమాజం కళ్ళారా అనుభవిస్తున్నది, చూడటం కాదు అనుభవిస్తున్నది. Okay. ఏ వర్గాన్ని వదిలిపెట్టినరు, ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ దాష్టికం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాష్టికం అంతా ఇంత చెప్పేటట్టుగా లేదు. దీనికి తోడు బీజేపీ సందర్భం వచ్చినప్పుడల్లా కూడా తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్నటువంటి అనుచితమైనటువంటి ధోరణి, ఇంకా అవమానకరమైనటువంటి ధోరణిని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా సీరియస్గా మాట్లాడారు. ఎందుకు అంటే సందర్భం కూడా ఏంటంటే నిన్న మాట్లాడినటువంటి ఉదాహరణ కూడా ఏంటంటే ఒక పార్లమెంటు సభ్యుడు, బీజేపీ పార్లమెంటు సభ్యుడు తేజస్వి సూర్య నిండు పార్లమెంటులో మాట్లాడినటువంటి మాట ఏంది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఈ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగా అన్ని ప్రక్రియలు పూర్తి చేసి అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఏర్పాటు చేసింది, తీర్మానం చేసింది. అటువంటి దాన్ని దేశ విభజన, పాకిస్తాన్ విభజనతో పోల్చడం అనేది అసలు ఈ దేశద్రోహం. వాస్తవం నా ఉద్దేశంలో అయితే తేజస్వి సూర్య పాల్పడింది దేశద్రోహం. ఎందుకంటే పార్లమెంటు చేసినటువంటి నిర్ణయాన్ని భిన్నాభిప్రాయం వ్యక్తం చేయొచ్చు, కానీ పోల్చినటువంటి పద్ధతి ఉన్నది చూడండి. పోల్చినటువంటి పద్ధతి ఏంటంటే 100% దేశద్రోహానికి పాల్పడటమే. అటువంటిది వాళ్ళు కేసీఆర్ గారు ఏంటంటే ఇంత జరుగుతుంటే కూడా కనీసము పార్లమెంటులో తెలంగాణ 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఈయన ఏదో 2-3 అయిపోయిన తర్వాత రాత్రి స్పందించింది చూసిన చాలా గొంతులు చూసుకోవాలంటే కొట్లాడినట్ట. ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు అదే వాళ్ళ పేర్లు చెప్పినటువంటిది ఎంపీ సామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, ఇంకో పేరు ఏదో చెప్పారు లీక్ లో. వాళ్ళట మొత్తం మాట్లాడి ఎప్పుడు తెలంగాణ సమాజం చీల్చి చెండాడిన తర్వాత, తెలంగాణ సమాజం స్పందించి తేజస్వి సూర్యని తెలంగాణ సమాజం, బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఆకాంక్షపరులు, ఉద్యమకారులు చీల్చి చెండాడిన తర్వాత అప్పుడు అసెంబ్లీలో ఇంకా సిగ్గుపోతుందని చెప్పేసి పార్లమెంట్ లో ఏదో రికార్డ్ చేసుకోవడం కోసం మాట్లాడారు. అంటే ఎటువంటిదంటే తెలంగాణ సమాజం అంతా కూడా తెలంగాణ కోసం నిటారుగా నిలబడితే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కోసము అన్ని పనులు చేసిండు కదా, కానీ అప్పుడప్పుడు సందర్భం వచ్చినప్పుడు మాత్రము రికార్డు కోసము అసెంబ్లీలో తెలంగాణ ఎందుకు అనేది ఒక 2-3 మాటలు మాట్లాడుతుండేది. గది వీడియోలు చేసి పెట్టుకున్నాడు. సేమ్ ఇది కూడా అటువంటిది. వీళ్ళు తెలంగాణ అస్తిత్వమా, వీళ్ళకి తెలంగాణ ఆత్మగౌరవమా? ఏమైందప్పుడు ఆడ పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు అప్పటికప్పుడు అడ్డుకోవాలి కదా, నిలదీయాలి కదా, పార్లమెంట్ ని స్తంభింపజేయాలి కదా, క్షమాపణ చెప్పాలి, చెప్పించాలి కదా, తేజస్వి సూర్యతోటి ముక్కు నేలకు రాపించాలి కదా. ఎందుకు చేయలే పని? అదే నిజంగా బీఆర్ఎస్ ఎంపీలు ఒక్కరిద్దరున్నా కూడా ఆ పని జరిగింది. ఎందుకు అంటే ఇవాళ ఏదో రాజకీయం కోసమో మాటల కోసం మాట్లాడేది కాదు. 25 సంవత్సరాల చరిత్రలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు కూడా ప్రతి సందర్భం వచ్చినా కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, వ్యతిరేకంగా ఏ నిర్ణయం జరిగినా ఏది జరిగినా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడ కానీ సందర్భం వచ్చినప్పుడల్లా వెంటనే స్పందించి ఒక తెలంగాణ ఆత్మతోటి, ఒక తెలంగాణ సోయితోటి నిటారుగా నిలబడి కొట్లాడేటటువంటిది టిఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ పుట్టుకనే భారత రాష్ట్ర సమితి, దాని పుట్టుకనే, దాని ఆవశ్యకతనే, దాని రాజకీయ లక్ష్యమే తెలంగాణ ఆత్మ, తెలంగాణ సంకల్పం, తెలంగాణ ఆకాంక్షలు. దానికోసం నిలబడినట్టు ఆవిర్భవించినటువంటిది, నిటారుగా నిలబడినటువంటి పార్టీ. ఇవాళ దాని ముందు పనికి మాలిన చిల్లర మాటలు మాట్లాడేటటువంటి వీళ్ళ. అందుకే కేసీఆర్ గారి నిన్న మాట్లాడింది చాలా స్పష్టంగా. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా మనం ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఒక రక్షణ కవచం లాగా నిలబడాలి. తెలంగాణ ఫైటర్స్ని, తెలంగాణ సోయి ఉన్నటువంటి అధికారంతో సంబంధం లేకుండా, అధికారము పదవులతో సంబంధం లేకుండా తెలంగాణ సోయితోటి, తెలంగాణ ఆత్మతోటి, తెలంగాణకు ఒక రక్షణ కవచం లాగా నిలబడేటటువంటి సైనికులుగా మనం పార్టీ క్యాడర్ని తీర్చిదిద్దుకుందాం. ఆ యజ్ఞాన్ని, దాన్నే తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞంగా మొదలు పెడతాం, అది ఇవాళ నుంచే మొదలు పెడతామని చెప్పేసి నిన్న చాలా స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పిండు. ఆ ప్రక్రియ జరుగుతుంది బరాబర్గా. ఆ యజ్ఞంలో తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ ద్రోహులు, తెలంగాణ చీడ పురుగులు బరాబర్గా ఆ యజ్ఞంలో మాడి మసైపోతారు. విజయ్ గారు ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రవి గారు చెప్పినట్టుగా పునర్నిర్మాణ యజ్ఞాన్ని కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా గులాబీ సైనికులందరూ కూడా
చేపట్టేందుకు సిద్ధమైన సందర్భాన్ని మనం చూసాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? కేసీఆర్ గారు అనేక కీలకమైన అంశాలు ప్రస్తావించారు. తెలంగాణ పౌరుషాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. ఓవైపు ఢిల్లీ పార్టీలు రెండు, కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉన్నాయి. మరోవైపు తెలంగాణలో నిర్మించిన వ్యవస్థలను కాంగ్రెస్ సర్కార్ విధ్వంసం చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణను కాపాడుకునేందుకు మరోసారి నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని ఇచ్చిన ఈ కీలకమైన పిలుపును ఎట్లా అర్థం చేసుకోవాలి? మనకి 2.5 సంవత్సరాల్లోనే అర్థమైపోతుంది. తెలంగాణ పోగొట్టుకుంది ఏంటి అనే అంశం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి ప్రభుత్వ పాలనతో తెలంగాణ ఉన్నటువంటి వచ్చిన తెలంగాణ అస్తిత్వాన్ని క్రమంగా కనుమరుగు చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. అన్ని వ్యవస్థలు ధ్వంసం అంటే ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినది కావచ్చు, రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి గుర్తింపు కావచ్చు, ఇవన్నీ మళ్ళీ మరుగున పడేసేటువంటి పెద్ద కుట్ర ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్రంలో ఉన్న అధికారం ఉన్న బీజేపీ, అటువైపు చంద్రబాబు నాయుడు ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళందరికీ తెలంగాణ రావటము, తెలంగాణ ప్రజానికం ఒక స్వతంత్రంగా బతకడము, వీళ్ళు ఆర్థికంగా ఎదగడము, ఒక దేశానికి ఆదర్శంగా నిలబడడం అనేది వీళ్ళు జీర్ణించుకోలేకపోతారు. ఎందుకంటే ఉద్యమ సమయం నుంచి అంతకుముందు కాడి నుంచి కూడా తెలంగాణ అంటే చిన్న చూపు, తెలంగాణ సమాజానికి ఏమీ తెలియదు, వీళ్ళకి భాష తెలియదు, సంస్కృతి తెలియదు, సంప్రదాయాలు తెలియదు అనేది నిరంతరం అవహేళనతో మనల్ని చేసినటువంటి అట్లాంటి అవహేళన చేసినటువంటి వాళ్ళ ముందు నిలబడే విధంగా చేసి దేశానికి డబ్బులు ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఆర్థికంగా, అదేవిధంగా అనేక అంశాల పట్ల ఒక ఆదర్శంగా నిలుస్తున్నటువంటి రాష్ట్రాన్ని ఏ రకంగానైనా కుట్రలు చేసి దీన్ని వెనక్కి నెట్టేయాలి, వీళ్ళని దేశంలో ఒక ముందడుగు అన్ని రంగాల్లో ఒక అడుగు ముందుకు రానియొద్దు, చైతన్యవంతం కానియొద్దు, వీళ్ళ అస్తిత్వాన్ని దేశం ముందు నిలబడకుండా చేయాలి అనే కుట్రలు జరుగుతున్నటువంటి సందర్భం ఇది. ఆ సందర్భంలోనే అసలు టీఆర్ఎస్ ఆవిర్భావానికి సంబంధించి బీఆర్ఎస్ ఆవిర్భావానికి అసలు తెలంగాణ అన్న, కేసీఆర్ అన్న, టీఆర్ఎస్ అన్న ఒక ఇమేజ్, తెలంగాణ అంటేనే ఆ గుర్తింపు. కేసీఆర్ విజయవాడ తెలంగాణ వచ్చింది, తెలంగాణను తీసుకొచ్చినటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి అనేది తెలంగాణ, కేసీఆర్ అనేది పర్యాయ పదాలుగా మారిపోయినాయి. జన బాహుల్యంలో ఆ రకమైనటువంటి చర్చ ఉన్నటువంటి అంశం. అటువంటి నేపథ్యంలో మొన్న పార్లమెంట్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణ సమాజం అందరికీ కూడా ఒక ఆలోచన వచ్చినటువంటిది, అరే మన ఇంటి పార్టీకి ఇంటి సంబంధించినటువంటి వ్యక్తులే అక్కడ ఉండుంటే వీళ్ళు నిజంగానే బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు గుజరాత్ వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు, వాళ్ళు రాహుల్ గాంధీ చెప్పినట్టు వింటున్నారు, అక్కడ మన అస్తిత్వమే లేదు. ఆ ఇద్దరు 16 మంది ఎంపీలు ఏ మాత్రం మనకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్, మన అస్తిత్వానికి ఆర్థికంగా రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు ఎక్కడ వీళ్ళు పోరాటం చేయట్లేరు, ఎక్కడ అడగట్లేరు. అదే ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టయితే చూడు, వాళ్ళు ఉన్నటువంటి ఎంపీలతోటి కేంద్రాన్ని శాసిస్తూ మనకు రావాల్సినటువంటి నిధులే కాకుండా అన్నిది అప్పర్ హ్యాండ్ రాజకీయ అస్తిత్వంలో కావచ్చు, దేశాన్ని శాసించే విషయంలో కావచ్చు చంద్రబాబు అప్పర్ హ్యాండ్ సాధిస్తున్నటువంటి విషయం ఉన్నది. మనం దానికి సంబంధించినటువంటి దాంట్లో జీవుజూరు అనుకునేటువంటి స్థాయిలో వెళ్ళిపోయినటువంటి ఏమాత్రం మనం పోలిక చూసుకున్నా ఆంధ్రప్రదేశ్కి మనకు చూసుకున్నా మనం జరిగినటువంటి అన్యాయం అస్తిత్వం మీద ఏ రకమైనటువంటి దాడి జరుగుతుంది, రాజకీయంగా విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం కాలేనటువంటి సిచ్యువేషన్లోకి తెలంగాణ సమాజం వెళ్ళిపోయింది. మనం ఇంత దేశానికి ఈ రకమైనటువంటి వెన్నుదన్నుగా, ఆర్థిక వెన్నుదన్నుగా నిలిచినటువంటి రాష్ట్రాన్ని ఈ రకంగా అవమానపరుస్తూ ఉన్నటువంటి దాన్ని మనం మళ్ళీ తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కావచ్చు, ఆవిర్భావం రజతోత్సవాలు కావచ్చు, కానీ తెలంగాణకు కూడా అది రకమైనటువంటి ఏర్పాటు 12 సంవత్సరాలు అయినట్టు తెలంగాణకు కూడా ఒక రకమైనటువంటి రజతోత్సవం. ఎందుకంటే అప్పటిదాకా గుర్తింపు లేదు, అప్పటిదాకా తెలంగాణ సమాజానికి ఏ రకమైనటువంటి అవమానాలకు గురైందో చూసినటువంటి పరిస్థితి. ఆ కరెంటు విషయంలో కావచ్చు, ఇంకే కరెంటు కూడా తెలంగాణకు తక్కువ సప్లై చేసి ఆంధ్రాకి ఎక్కువ సప్లై చేసేటువంటి వాళ్ళు. ఆ వివక్షత నీళ్ళ విషయంలో కూడా ఆంధ్రాకు నీళ్ళు ఎక్కువ వదిలి ఒకే కాలువ సాగర్కు సంబంధించినటువంటిది తెలంగాణకు నీళ్ళు వదలకపోయి ఎండబెట్టేటువంటి అన్ని రకాలు ఇట్లా వివక్షతను ఎదుర్కొన్నటువంటి తెలంగాణను సాగర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టులోనే తెలంగాణకు సంబంధించి ఏమో మెయింటెనెన్స్ అంతా రైతులు చేసుకోవాలి. అవును, అదే ఆంధ్రాకి పంపించేటటువంటిది మాత్రము నా ప్రతి పైసా మెయింటెనెన్స్ ఏమో ప్రభుత్వం చేసేది. ఈ రకమైన మళ్ళీ ప్లస్ హైదరాబాద్ నుంచి ఆదాయమే ఎక్కువ. అప్పుడు కూడా హైదరాబాద్ ఆదాయమే చాలా కీలకమైనటువంటిది ఉండే. ప్లస్ తెలంగాణ ఏర్పాటులో కూడా నిన్న మాట్లాడినటువంటి దాంట్లో అనేక అంశాలు, హైదరాబాద్తో కూడిన తెలంగాణ అనేది మనకు పెద్ద విషయం. నిన్న కేసీఆర్ గారు కూడా చెప్పినట్టుంది, అందులో చెప్పినటువంటి అంశము హైదరాబాద్ లేకుంటే తెలంగాణ తీసుకోమని ఎన్నోసార్లు ప్రపోజల్స్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో కూడా తిరస్కారం జరిగినటువంటిది.
హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తా అంటే ఎప్పుడు అయిపోయే అటువంటి అంశం ఉండేది. హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణను తీసుకోవడం అనేది, హైదరాబాద్ లేని తెలంగాణ చేసినటువంటి కుట్రలు ఆ రకంగా, మళ్ళీ ఆ రకమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయి. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ మీద జరుగుతున్నటువంటి కుట్రలను తెలంగాణ సమాజం అర్థం చేసుకోకపోతే మళ్ళీ మనం వెనక్కి గడిపోతాం. అందుకని తెలంగాణకు సంబంధించిన అస్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, మనకు సంబంధించినటువంటి ఆలోచన చేసే వాళ్ళు ఎవరు, మన ఇంటి వాళ్ళు ఎవరు అనేది తెలంగాణ సమాజం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రకంగా రజతోత్సవం పార్టీ, పొలిటికల్ పార్టీ, ఆ పార్టీ నిర్మాణం, పునర్నిర్మాణానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణం అంటే తెలంగాణ పునర్నిర్మాణం అనేది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ రకమైనటువంటి ప్రేమ, ఆ రకమైనటువంటి ఆ రకమైన డెవలప్ చేయాలనేది. ఎందుకంటే సొంత ఉన్నటువంటి వాళ్ళ మీద ఒక రకమైన ప్రేమ ఉంటుంది, వీళ్ళు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళనే డీల్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ, ఇది నా రాష్ట్రం కాదు, ఇదేదో నేను ముఖ్యమంత్రి అయినా టెక్నికల్గా 5 ఏళ్ళు ఉండాలి, వెళ్ళిపోవాలి, నేను వ్యక్తిగతమైన స్వార్థం చూసుకోవాలి, వెళ్ళిపోవాలి అనే ఒక కోణంతో ఉన్నటువంటిది. ఆ కోణంతో పరిపాలన చేసినటువంటి వాళ్ళు తెలంగాణకు అవసరం లేదు. తెలంగాణ సమాజం మాత్రం ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా కీలకమైన అంశం. తెలంగాణ ఆత్మగౌరవ పతాక, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకైన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రయోజనాలను కాపాడగలుగుతుందని చెప్పేసి విజయ్ గారు, అలాగే పల్లె రవి గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం. నిన్న కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో తప్పకుండా తెలంగాణ పౌరుషాన్ని మరోసారి ఢిల్లీ పార్టీలకు చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మరో పునర్నిర్మాణ యజ్ఞాన్ని మరోసారి ప్రారంభించాల్సిన అవసరం కూడా ఉందనే అంశం కూడా చర్చకు వస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రవి గారు, అన్నిటికంటే ముఖ్యంగా నిన్న జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో కేసీఆర్ గారు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై తీవ్ర స్థాయిలో ఆవేదన చెందిన సందర్భాన్ని మనం చూసాం. 10 ఏళ్ల పాటు రైతును నిలబెట్టాం, దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ అన్నదాతలను తీర్చిదిద్దితే, వారి బతుకులను బాగు చేస్తే కాంగ్రెస్ విధ్వంసం చేస్తూ ఉంది. కనీసం వారు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసే దుస్థితి నెలకొంది రాష్ట్రంలో. ఇదంతా కూడా వ్యవసాయ సంక్షోభం వైపు తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నారు. సాగునీటి సంక్షోభం వైపు, కరెంటు సంక్షోభం మరోవైపు, ఇంకోవైపు రైతులు కనీసం యూరియా కూడా దొరికిన సందర్భం అని చెప్పేసి అనేక రకాలు రైతుకు రక్షణ వలయంగా గతంలో బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలను నిర్వీర్యం చేస్తూ రైతును అనాథన చేస్తున్నారని కేసీఆర్ గారు వ్యక్తం చేసిన ఆవేదన, రైతుల పక్షాన పోరాడాలని పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపును మనం ఎట్లా చూడాలి? సీతారామరాజు గారు నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రం, ఎందుకంటే తెలంగాణ అనేది ఒక అగ్రహారం, వ్యవసాయం ఇరుసుగా ఉండే ఆర్థిక వ్యవస్థ, దాన్ని సమైక్య పాలకులు ఏ విధంగా విధ్వంసం చేసిండ్రు, అటు సాగునీటి వనరులు కానీ, గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ కానీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థని మొత్తం ఏ విధంగా విధ్వంసం చేసిరు. దాన్ని అందుకే తెలంగాణ వచ్చిన వెంటనే ఎందుకు దాన్ని మీద ప్రధానాంశంగా కేంద్రీకృతం చేసి మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ నుంచి మొదలుకొని రైతు బంధు వరకు మొత్తంగా వివరంగా చెప్పింది. అంత అద్భుతంగా మిషన్ కాకతీయని తయారు చేసి ఇచ్చి, తర్వాత రైతు బంధు ఒక బ్రహ్మాండంగా ఒక 12 సార్లు రైతులకు ఇచ్చిన తర్వాత ఆ వ్యవస్థని ఎందుకు నిర్వీర్యం చేస్తుండో, ఏంది అసలు జరుగుతున్నటువంటిది అని చెప్పేసి చాలా ఆవేదన. ధాన్యం కొనుగోలు అసలు ఓ మాట చెప్పిండు ఆయన కేసీఆర్ గారు నిన్న. ధాన్యం కొనుగోలు అన్నది ప్రభుత్వము లాభమో నష్టమో అన్నది సంబంధం లేకుండా పాడైపోయిన ధాన్యాన్ని కూడా రైతు పండించినటువంటి పంట అనేక కారణాల పాడైపోయి ఉంటుంది, దాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలనేది, కొనుగోలు చేయటం అనేటువంటి ఉద్దేశమే చివరి గింజ వరకు ప్రతి గింజ, రైతు పండించినటువంటి ప్రతి గింజ అది చెడిపోయినా పర్వాలేదు, కానీ దాని వెనకాల రైతు కష్టం ఉంటుంది, రైతు శ్రమ ఉంటుంది. కాబట్టి ఆ శ్రమకు విలువ ఇచ్చేది, శ్రమని గుర్తించాలి, శ్రమని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో మనం రైతు బంధు అని చెప్పేసి, రైతు బంధు కానీ ధాన్యం కొనుగోలు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చినాం అని చెప్పేసి చెప్పింది. నిజంగా కూడా ఇవాళ ఏం చూస్తున్నాం రాష్ట్రంలో, ధాన్యం కొనుగోలు మొన్న అదే సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది 8,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టాలని నిర్ణయించినాము, ఏర్పాటు చేయాలని. ఇప్పటికి 5,000 వరకు ప్రారంభించినామని చెప్పింది. అంటే ఇది ఏ నెల? ఆల్రెడీ ఏప్రిల్ అయిపోయింది. ధాన్యం ఎప్పుడు వస్తుంది? మార్చి 2వ వారం నుంచి తెలంగాణలో ఈ ధాన్యం వస్తుంది.
ఆ ధాన్యం వచ్చి ఇప్పటికి 45 రోజులు కల్లాలలో నుంచి అక్కడికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఉంటే కనీసం కొనడానికి మీరు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసిన కొనుగోలు కేంద్రాలు సగం పనిచేస్తలేవు, ఇప్పటికి సగం పనిచేస్తలేవు, ఊరికే నామాత్రంగా ఉన్నాయి. ఇంకా ఇప్పటికి జొన్నని కొనాలని ఇంకా నిర్ణయం జరగలేదు. మొక్కజొన్న సగం సగం జరిగింది, జొన్న ఇంకా కొనాలనేటువంటిది ఫైలు ఆర్థిక శాఖ క్లియర్ చేసి ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు పెండింగ్లో పెట్టున్నారు. జొన్న కొనుగోలు అంటే ఇంత గందరగోళం. అంటే రైతు అంటే బిచ్చగాని కింద చూస్తున్నారు కేసీఆర్. రైతు అనేటటువంటిది కేసీఆర్ అన్నం పెట్టే రైతుని ఒక గొప్పగా గర్వంగా ఉండాలి. రైతు ఎప్పుడు కూడా ఒక ఆత్మన్యూన్యతలో ఉండకూడదు, ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశంతో రైతు బంధు. అందుకే ఇంకో విషయం కూడా చాలా స్పష్టంగా రైతు బంధు అందరూ ఎరువులు లేకపోతే ఇంకేదైనా విత్తనాలు ఇద్దామని చెప్పేసి చెప్తే కూడా అది కాదు. రైతుకి పెట్టుబడి అప్పుడు ఒక రైతుకి విత్తనాలకు అవసరం వస్తుంది, ఓ రైతుకు ఎరువుకు అవసరం వస్తాయి డబ్బులు, ఓ రైతుకు కూలీలకు అవసరం వస్తుంది. ఒక్కొక్క రైతుకు ఒక్కో రకమైనటువంటి అవసరం ఉంటుంది ఆ పెట్టుబడి టైంలో. కాబట్టి మనం వస్తువుగా రూపంలో ఇవ్వకుండా ఆర్థికంగానే అకౌంట్లో ఆర్థికంగానే చేతికి ఇచ్చినట్లయితే తన అవసరానికి అనుగుణంగా దాన్ని వాడుకుంటాడు అన్న ఉద్దేశంతో ఒక గొప్పగా చాలా లోతుగా ఆలోచించి నేరుగా ఆర్థికంగా డబ్బులు ఇచ్చేటటువంటి పెట్టుబడి సాయంగా ఇచ్చేటటువంటిది నిర్ణయం తీసుకున్నాము. దాన్ని కూడా ఇవాళ బిచ్చమేసినట్టుగా ఇప్పటి వరకు ఇప్పటికీ దాదాపు 3 పంటలకు ఎగ్గొట్టిరు. ఇచ్చినటువంటి ఇప్పుడు ఇస్తున్నటువంటి కూడా ఈసారి ఇస్తున్నటువంటి కూడా ఎకరం 6,000 ఇంకో ఎకరం 6,000 ఎప్పుడు ఇచ్చేది? పంట వేసేటప్పుడు పంట చేతికి వచ్చి వాళ్ళు మళ్ళీ ఏం చేయాలో అర్థం కానిది ఈ పరిస్థితుల్లో అది కూడా 6,000 బిచ్చం లెక్క. ఇంత దౌర్భాగ్యమైనటువంటిది. మంచి అన్నిటినీ సిద్ధం చేసి చాలా కష్టంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని సిద్ధం చేసి రైతు కేంద్రంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థని బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కాబట్టి రైతు కేంద్రంగా ఈ వ్యవస్థని తయారు చేసి ఇస్తే కూడా దాన్ని విచ్ఛిన్నం చేసి విధ్వంసం చేసి రైతు ఆఖరికి యూరియా బస్తాల కోసం మళ్ళీ రోడ్లు ఎక్కి అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పులు పాస్బుక్లు క్యూలో పెట్టేటటువంటి పరిస్థితి మళ్ళీ తీసుకొచ్చి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి రైతును మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చిండ్రు, అప్పుల పాలు చేసిండ్రు. దేవుడి పేరు చెప్పి ఇదే కేసీఆర్ ఇదే రేవంత్ రెడ్డి కనిపించిన దేవుడి కల్లా ఒట్టేసి జిల్లాకు పోయినప్పుడు నేను లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా ఆగస్టు 15వ తారీఖు కల్లా రుణమాఫీ చేస్తా అని చెప్పి, ఇంకో కొండగట్ట అంజన్న, ఇంకోటి రాజరాజేశ్వరి, భద్రాచలం రాముల వారు, గోజోగులాంబ గద్వాల, ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పి కనీసం దేవుళ్ళ మీద ఒట్టేసినందుకన్నా కూడా ఆ మాట నిలబెట్టుకునే పరిస్థితి నిలబెట్టుకోకపోయారు. అటువంటిది పచ్చి మోసం, అంత మోసం, వ్యవస్థను విధ్వంసం చేసిండ్రు. వ్యవసాయాన్ని మళ్ళీ సంక్షోభంలోకి నెట్టే పరిస్థితి, రైతుల్ని మళ్ళీ బిచ్చగాళ్ళం చేసే పరిస్థితి, రోడ్డు మీద తీసుకొచ్చేటటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి ఉన్నది. అందుకే ఒక నిర్ణయం కూడా జరిగింది చాలా స్పష్టంగా. మొట్టమొదటి తీర్మానమే అది. తక్షణమే ధాన్యం కొలుగు, అది జొన్న కానీ మొక్కజొన్న కానీ వరి కానీ ఏ ధాన్యమైనా కూడా గతంలో ఏ విధంగానైతే చాలా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీగా మనంగా 9.5 ఏళ్ల పాటు కొనుగోలు కేంద్రాలు బేషరతుగా కొనుగోలు చేసినామో యథావిధిగా ప్రతి రైతుది ప్రతి గింజని కొనుగోలు చేయాలి, ధాన్యం కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయకపోతే తక్షణమే పార్టీగా మనం క్షేత్రస్థాయిలో ఉండే దానికి పోరాటం చేయాలని చెప్పేసి పోరాటం చేద్దాం, రైతుల పక్షాన్ని నిలబడని చెప్పేసి నిన్న మొట్టమొదటి తీర్మానం కూడా చేసినాం. బరాబర్గా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ క్షేత్రస్థాయిలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి పనిచేస్తుంది ధాన్యం కొనుగోలు మీద. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వంచి ఆ పని చేయిస్తుంది, రైతుల పక్షాన్ని నిలబెడుతుంది. విజయ్ గారు, మనం చూసాం ఉద్యమ పార్టీగా ఉద్యమ సంస్థగా ఉన్న సందర్భంలో కూడా ఉద్యమ నినాదంలో తొలి నినాదం కూడా రైతులకు సంబంధించింది. నీళ్లు అని మనం చూసాం. నీళ్లకు ప్రాధాన్యత, నీళ్ళని ఎట్లా మనం తెలంగాణ కుడిచిపట్టాలనే ఒక ఆలోచన. అధికార పార్టీగా ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు తొలి ప్రాధాన్యత కూడా వ్యవసాయ రంగం చూసాం. ప్రధాన ప్రతిపక్షంగా నిన్న బీఆర్ఎస్ చేసిన తొలి తీర్మానంలో కూడా రైతే
ప్రధాన అంశంగా కేంద్ర బిందువుగా తొలి తీర్మానాన్ని చేసిన సందర్భం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ధాన్యం కొనుగోలు విషయంలో జరుగుతున్న కష్టాలు, ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తి రైతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, రైతుల పక్షాన గొంతెత్తాల్సిన అవసరం ఉందని నిన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన తొలి తీర్మానం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? 10 ఏళ్ల పాటు సంతోషంగా సాగిన వ్యవసాయాన్ని కన్నీటి సేద్యంగా మార్చింది కాంగ్రెస్ సర్కారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ రైతును కాపాడుకోవాలని ఇచ్చిన పిలుపును మనం ఎట్లా చూడాలి? మనకు ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఏ రకమైనటువంటి రైతాంగం ఇబ్బందులు పడారో ఆ పరిస్థితికి వచ్చింది. ఈ 10 ఏళ్ల కాలం తెలంగాణ 2014 నుంచి 2023 వరకేమో రైతులు అన్ని రకాలుగా నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, అదేవిధంగా కొనుగోలు, పండిన పంట కొనుగోళ్ళకు సంబంధించి చాలా ఈజీగా సాఫీగా మూవ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉండేది రైతులకు. అందుకే ఆ కాలంలో రైతుల చేతుల్లో డబ్బులు బాగా సర్క్యులేషన్ అయ్యి గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైనటువంటి పండుగలు, మర్చిపోయినటువంటి పండుగలు కూడా రకరకాల పండుగలు చేసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మళ్ళీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతుల చేతుల్లో డబ్బులు ఆడతలేవు ఇప్పుడు. ఎందుకంటే రైతు బంధువు పోయింది, పంటలు పండిస్తున్నటువంటి దానికి సరైన కొనుగోళ్లు లేక చతికిల పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రైతాంగం ఏ రకమైనటువంటి వివక్షతకు గురై ఇబ్బందులు పడేటువంటి సిచ్యువేషన్ వచ్చిందో ప్రస్తుతం అదే సిచ్యువేషను. ప్రస్తుతం కృష్ణా నదికి సంబంధించిన వాటర్ కూడా ఆంధ్రాకి ఎక్కువ పోతున్నాయి, తెలంగాణ తక్కువ చెండిపోయేటువంటి సిచ్యువేషన్. గోదావరిలో కాళేశ్వరం రిపేర్ చేయకుండా అక్కడ 2వ పంట కోసం చంద్రబాబు చెప్పినట్టు విని ధవళేశ్వరం గోదావరి జిల్లాలకు 2వ పంట ఎండిపోతుందని చెప్పి ఇక్కడ ఈ కాళేశ్వరం కుంగినది వంక పెట్టి రిపేర్ చేయకుండా పెట్టి అటు పంపించినటువంటి తెలంగాణ ప్రజలను ఎండబెట్టేటువంటి సిచ్యువేషన్. పండిన పంట కొనుగోలు టైం కొంటున్నారా అంటే ఈ రకమైనటువంటి ఇబ్బందులు రకరకాల. ఇప్పుడు నిన్న నుంచి ట్రక్ షీట్లకు సంబంధించిన కొత్త నిబంధనలు ఈ రోజు నుంచి పెట్టినాడు. గతంలో కళ్ళాల దగ్గర కొన్నటువంటి మార్కెట్లో కొన్నటువంటిది దగ్గర ఉన్నటువంటి రైస్ మిల్లకు పోయేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు అది ఆఫ్లైన్లో ఉంది. ఇప్పుడు ఆన్లైన్లో చేసి ఎత్తిన తర్వాత ఆ ట్రక్ షీట్ ఆన్లైన్లో అప్పుడు చూపించినప్పుడే అప్పుడు ఆ రైస్ మిల్లుకి పోవాలి అనే సిస్టమ్. ఇది చాలా ఇబ్బందికర. నెట్ ప్రాబ్లం, ఇవన్నీ ప్రాబ్లం తోటి చాలా రైతాంగం ఇప్పటికే వచ్చి 20-30 రోజులు అవుతుంది మార్కెట్ వచ్చినటువంటి వరి ధాన్యం. ఇప్పుడు ఇదే పెడితే ఇంకా 2-3 నెలల సమయం పడుతుంది ఇవన్నీ టైంకు ఎత్తడానికి. ట్రాక్టర్లకు మళ్ళీ అదనంగా లేదు. ఇప్పుడు జీపీఎస్ సిస్టమ్ పెడుతున్నది. జీపీఎస్ సిస్టమ్ పెట్టి ఆన్లైన్ సిస్టమ్ ఇప్పటికిప్పుడు పెట్టి చేయాలంటే అది సాధ్యమయ్యేటువంటిది కాదు. డిలే చేసి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి అడ్డికి పావు చేయలేక రైతాంగం ఇక మా వల్ల కాదు, వర్షాలు పడుతుంటే టెన్షన్ ఉంటుంది, ఏదైనా గాలి వచ్చినా టెన్షన్ ఉంటుంది, దీంతో అడ్డికి పావు చేయలేక మళ్ళీ రైతాంగానికి మిల్లులు రైతాంగానికి అమ్ముకోవాలి అనేటువంటి పెద్ద ఉన్నటువంటి తప్పించుకునేటువంటిది. రైతులను డిలే చేస్తే రైతులు తట్టుకోలేరు, అమ్మేస్తారు, మీరు తక్కువ కొనుగోలు కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన తక్కువనే సేకరించాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకొని ఇబ్బంది పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. అంటే ఇవన్నీ ఏంటంటే గతంలో అసలు ఇన్ని కేంద్రాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మార్కెట్కి పోయి అమ్ముకున్నటువంటి సిచ్యువేషన్ ఉండే. ఇన్ని కేంద్రాలు పెట్టింది తెలంగాణ వచ్చిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ ఆ కేంద్రాలు కూడా సరిగా పెట్టట్లేరు. పెట్టినా ఇన్ని రకాల రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సరైన టైంకు కొనట్లేరు, సరైన టైంకు డబ్బులు వేయట్లేరు, సరైన టైంకు రైతు భరోసా ఇవ్వట్లేదు. ఇవన్నీ మళ్ళీ రైతాంగానికి కరెంటు కూడా రైతాంగానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి. అందుకే ఇవి తెలంగాణ ఓన్గా ఉన్నటువంటి తెలంగాణ ఇంట్రెస్ట్ తోటి తెలంగాణ సోయితోటి పరిపాలించేటువంటి రాజకీయ పార్టీకి తెలంగాణ సోయి లేకుండా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే పరిపాలించేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి తేడాను మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి తేడాతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది కదా తిరోగమన విధానాలు. తిరోగమనం వైపు ఆర్థికంగా కావచ్చు, రైతాంగం విషయంలో కావచ్చు, అస్తిత్వం విషయంలో అయితే ఇక మొత్తం పోతున్నటువంటిది గాలికి వదిలేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి, దీని తేడాను మనం పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఉన్నటువంటి దానికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ తేడాను కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే మనం ఎక్కడికి ఏ రకంగా బ్యాక్ పోతున్నాం అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా కీలకమైన అంశం ఇది. బీఆర్ఎస్ హయాంలో రైతు రాజుగా బతికితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత అనాథగా మారిన సందర్భం కనిపిస్తోంది. అందుకోసమే రైతు పక్షాన మరోసారి
పోరాటాలు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. రైతులు పడుతున్న కష్టాలను నివారించేందుకు, కష్టాలను ఎదుర్కొనేందుకు రైతుకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని నిన్న బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున తొలి తీర్మానాన్ని చేసిన సందర్భం, ఉద్యమ సందర్భంలో అయినా అధికార పార్టీగా ఉన్న, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రైతే కేంద్ర బిందువుగా, రైతును ప్రధాన అంశంగా చేసుకుని వ్యవసాయాన్ని సంతోషంగా మార్చడమే ఏకైక లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసిన సందర్భాలు మనం చూసాం. మరోసారి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్న ఈ తరుణంలో, పూర్తిగా కూరుకుపోతున్న ఈ పరిస్థితుల నేపథ్యంలోనే తప్పకుండా వ్యవసాయాన్ని కాపాడుకునేందుకు, తెలంగాణ రైతును ఆదుకునేందుకు, అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ మరోసారి సన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులకు కూడా నిన్న పూర్తి స్థాయిలో కేసీఆర్ గారు పిలుపునిచ్చిన సందర్భం. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలి, ప్రభుత్వం మెడలు వంచి రైతుల కష్టాలు తీర్చేలాగా ప్రతి ఒక్కరు కూడా కదం తొక్కాలని నిన్న కేసీఆర్ గారు పిలుపునిచ్చే అంశాలు మనం చూస్తూ ఉన్నాం. రవి గారు, నిన్న పార్టీ శ్రేణులకు కూడా స్పష్టమైన దిశానిర్దేశం చేశారు కేసీఆర్ గారు. ఏ రకంగా వచ్చే 2 నెలల పాటు ప్రజాక్షేత్రంలో కదం తొక్కాలో కూడా పిలుపునిచ్చిన సందర్భాన్ని మనం చూసాం. అన్నిటికంటే ముఖ్యంగా క్రియాశీలకంగా రానున్న రోజుల్లో ఇప్పటి నుంచి క్రియాశీలంగా లేకపోతే ముఖాలు చూసి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని కూడా స్పష్టం చేసిన అంశం చాలా కీలకంగా మనకు కనిపిస్తూ ఉంది. అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా మనం ఈ అంశాలు చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఈ అంశాన్ని ప్రధానంగా? సీతారామరాజు గారు, నేను ఎందుకంటే నిన్న కార్యక్రమమే సభనే 25 సంవత్సరాలు పార్టీ ఆవిర్భావం 25 ఏళ్ళు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా జరిగినటువంటి సంస్థాగతమైనటువంటి కార్యక్రమం, బహిరంగ కార్యక్రమం కూడా కాదు. ఇప్పటికున్న పరిస్థితి ఇక భవిష్యత్తులో మనం ఏంటి ఎట్లా ఉండాలన్న దాని గురించి, అందుకోసమే కేసీఆర్ చాలా నిర్మోహమాటంగా, చాలా స్పష్టంగా మాట్లాడాడు. సరే, ఒకవైపున తెలంగాణ అస్తిత్వము, పార్టీ, ప్రభుత్వం, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వం అరాచకం, దోపిడీ, దాష్టికాన్ని ఇవన్నీ ఎట్లా ఎదుర్కోవాలని చెప్తూనే అవన్నిటిని మనం ఇవాళ ఏ లక్ష్యంతో అయితే టీఆర్ఎస్ పార్టీని 25 ఏళ్ల క్రితం మనం ఏర్పాటు చేసుకున్నామో, ఏ సంకల్పం, ఏ ఆకాంక్షల కోసమో, అది భవిష్యత్తులో మళ్ళీ వాటిని కాపాడాల్సినటువంటిది కూడా మనమే. కాబట్టి ఆ సోయితో ఉండేటటువంటిది ఒక మనమే బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఆ తెలంగాణ అస్తిత్వము ఉండేటటువంటి పార్టీ మనమే. కాబట్టి ఖచ్చితంగా క్యాడర్ కూడా దానికి తగ్గట్టుగా ఉంటేనే, ఒక ఫైటర్స్గా ఉంటేనే, వారియర్స్గా ఉంటేనే సాధ్యమవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. లేకపోతే అధికారం ఉన్నా లేకపోయినా ఆ విధంగా ఉండాలంటే నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజల మధ్యన ఉండాలి, ప్రజా సమస్యలతోటి ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తూ పనిచేస్తూ ఉండాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. 2, దాని తగ్గట్టుగానే ఇప్పుడు సంస్థాగతంగా నిన్న కమిటీలన్నీ రద్దు చేసి, ఒక రాష్ట్ర కమిటీ మినహాయించి మిగతా అన్ని కమిటీలను రద్దు చేసి సభ్యత్వము నమోదు, సంస్థాగతంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఆ నమోదు నుంచి గ్రామ స్థాయి నుంచి కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, మళ్ళీ రాష్ట్ర కమిటీ కూడా కొత్తగా వస్తుంది. అయితే ఇప్పుడున్న కమిటీ ఎందుకు రద్దు చేయలేదంటే మళ్ళీ ఈ పని అంతా చేయాలి కదా, సంస్థాగతంగా నిర్మాణం చేయాలి. కాబట్టి ఈ కమిటీ అప్పటి వరకు ఉంటుంది. కొత్త కమిటీ ఏర్పాటు అయ్యేంత వరకే రాష్ట్ర కమిటీ ఉంటుంది. మళ్ళీ రాష్ట్ర కమిటీ కూడా కొత్తగా వస్తుంది. ఆ కమిటీలో సభ్యత్వంలో చాలా స్పష్టంగా ఈసారి ఉండాల్సినటువంటిది ఏంటంటే, తెలంగాణ సోయితోటి, తెలంగాణ ఆత్మతోటి, తెలంగాణ ఆకాంక్షల కోసం ప్రజల తరఫున తెలంగాణ కోసం మనం నిలబడేటటువంటి ఫైటర్స్ని క్యాడర్గా మనకు ఉండాలి, దాన్ని తీసుకోవాలి. అది అటువంటి వాళ్ళు, అది ఆ పద్ధతుల్లో పనిచేయటం ఇష్టం లేనటువంటి వాళ్ళు, తట్టుకోలేనటువంటి వాళ్ళు, నేను ఇవన్నీ చూసి ఆ విధంగా నిలబడినటువంటి వాళ్ళకి, ఆ విధంగా పనిచేసేటటువంటి వాళ్ళకే రేపు సీట్లు ఇచ్చేటప్పుడు కానీ, అసెంబ్లీ అవకాశాలు ఇచ్చే దగ్గర కానీ బరాబరిగా అదే ప్రామాణికంగా తీసుకుంటాను అని చెప్పేసి చాలా నిర్మోహమాటంగా చెప్పాడు, సంస్థాగతంగా. ఎందుకంటే 25 ఏళ్ళుగా పార్టీ ఆవిర్భవించిన తర్వాత సంస్థాగత కార్యక్రమం ఉంది. ఆ సంస్థాగత కార్యక్రమంలో ఆత్మవిమర్శ ఉంటుంది, విమర్శ ఉంటుంది. తన లోపాన్ని సరిదిద్దుకొని ఏ విధంగా బలోపేతం కావడం కోసము చేపట్టాల్సినటువంటి ఒక పటిష్టమైనటువంటి సంస్థాగత నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అనేది మార్గనిర్దేశనం చేసిండు. చాలా స్పష్టంగా చెప్పిండు ఏ విధంగా వ్యవహరించాలి, రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా ఉండాలి, జిల్లా నాయకత్వం ఏ విధంగా ఉండాలి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అనేటటువంటి వాళ్ళు ఏ విధంగా వ్యవహరించాలి, మిగతా అందరితోటి కలిసి పార్టీ అనేది ఒక ఉమ్మడి, ప్రతి ఒక్కరు కూడా ఒక సమిష్టి నాయకత్వంగా, ఒక కుటుంబంలాగా పార్టీ కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ సోయితోటి, ఆత్మతోటి పనిచేసేటటువంటి లీడర్షిప్ ఉండాలి. అటువంటి వాళ్ళకే రేపు రాజకీయంగా అవకాశం ఇస్తాం. ఎందుకంటే వాళ్ళ ప్రజల్లో మన వైపు చూస్తున్నారు.
చాలా స్పష్టంగా కేసీఆర్ గారి వైపు బీఆర్ఎస్ వైపు తెలంగాణ సమాజం చూస్తుంది. ఎందుకంటే పొరపాటున 2.5 ఏళ్ల క్రితం అధికారం ఇస్తే ఈ 2.5 ఏళ్లలో విధ్వంసం జరిగింది, వ్యవస్థల విధ్వంసం జరిగింది, ఆర్థిక దోపిడీ. ఇంకా నీకు ప్రజలని ఎంత హింసపెట్టాలో ప్రతి వర్గాన్ని, రైతాంగాన్ని, నిరుద్యోగులని, ఉద్యోగులని, ఆర్టీసీ కార్మికులని, సింగరేణి కార్మికులని, ప్రతి వర్గం ఉసురు ఎట్లా పోసుకుంటున్నారో, ప్రతి వర్గాన్ని ఎట్లా వేధిస్తున్నదో ప్రభుత్వము, వాటన్నిటినీ చాలా స్పష్టంగా విడమర్చి చెప్పాడు. వాటన్నిటినీ ఇవాళ ప్రజాక్షేత్రంలో మనం ఎప్పటికప్పుడే మనం ప్రజలతో మమేకమై పనిచేసేటటువంటి స్థితిలో నాయకత్వం ఉండాలి, క్యాడర్ ఉండాలి. అటువంటి వాళ్ళే ఇవాళ రేపు భవిష్యత్తులో నాయకులుగా అవకాశం వస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. అది ఎందుకంటే పార్టీని వాళ్ళ పటిష్టం చేసేటటువంటి కార్యక్రమం. ఒక ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షం అంటే మిగతా చాలా ప్రతిపక్షాలు ఉంటాయి, చాలా పార్టీలు ఉంటాయి, మస్తు ఉంటాయి. కానీ ఈ భారత రాష్ట్ర సమితికి ఉన్నటువంటి పాత్ర తెలంగాణలో మామూలు పాత్ర కాదు. తెలంగాణతోటి పేగుబంధం ఉన్నది, రక్త సంబంధం ఉన్నది. ఇక్కడ తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆత్మగౌరవము అవహేళనకు మరొకసారి ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగానైతే ఉమ్మడి రాష్ట్రంలో 2014 ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ఏ విధంగా అయితే అవహేళనకు గురైందో, ఏ విధంగా ప్రతి సందర్భంలో అణచివేతకు వివక్షకు గురైందో, మళ్ళీ అటువంటి పరిస్థితులు దాపురించిన ఈ 2 ఏళ్లలో ఆ పరిస్థితుల నుంచి మళ్ళీ తెలంగాణని ఒక తెలంగాణ ఆత్మగౌరవాన్ని పతాక స్థాయిలకు తీసుకుపోవాలి, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ సోయిని పతాక స్థాయిలో నిలబెట్టాలి, వాళ్ళు సగర్వంగా ఉండాలంటే క్యాడర్, గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి క్యాడరు నాయకత్వం అనేది వాళ్ళ ఆ సోయితోటి ఆ ఆత్మతో ఉండాలనేది ఆయన చాలా స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పారు. ఆ దిశలోనే సభ్యత్వం. అందుకే ఇంకా సభ్యత్వం దగ్గర కూడా ఒక మాట కూడా చెప్పాడు, రాశి కన్నా వాసి ముఖ్యమని చెప్పాడు. సంఖ్య మా నియోజకవర్గంలో మా జిల్లాలో 1,00,000 మంది సభ్యులు ఉన్నారు, 2 లక్షల సభ్యత్వం చేర్పించినాం, 3 లక్షలు చేర్పించినాం అని చెప్పేసి అటువంటి వాటికంటే కూడా చాలా స్పష్టంగా ఏ విధంగానైతే మన లక్ష్యానికి మన ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ క్యాడరు సభ్యత్వంలో చేరినటువంటి వాళ్ళు ఆ తెలంగాణ ఆత్మతోటి ఫైటర్స్గా, వారియర్స్గా నిలబడేటటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళని వీలైనంత ఎక్కువగా అటువంటి వాళ్ళనే వాసిగా, అంటే క్వాలిటీ అని అర్థం, గుణాత్మకమైనటువంటిది తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో చాలా స్పష్టంగా మార్గనిర్దేశం చేశాను. ఆ దిశలోనే ఈ వారంలో మళ్ళీ ఒకసారి మీటింగ్ కూడా పెడతాను చెప్పాను. ఎందుకంటే సభ్యత్వానికి సంబంధించినటువంటి 2 మాడ్యూల్స్ ఆన్లైన్లో, ఒకటి మాన్యువల్గా, 2 రకాలుగా సభ్యత్వం చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయంలో బుక్స్, స్టేషనరీ ఉంటుంది కదా సభ్యత్వం, అదంతా రాగానే మళ్ళీ ఒకసారి కూర్చుంటాను, నేను అందరిని పిలిపించి మళ్ళీ ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకుని అది ఎట్లా చేయాలి ఏందనేది చాలా పగడ్బందీగా శిక్షణ కార్యక్రమాలు అన్నీ కూడా, క్యాడర్కు శిక్షణ కార్యక్రమాలు అవన్నీ ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి అవన్నీ నిర్ణయం జరిగినాయి. చాలా అద్భుతంగా ఈ 2 ఏళ్లలో ఒక మళ్ళీ పార్టీ అనేది ఒక చాలా వినూత్నంగా ఒక సుశిక్షితులైనటువంటి సైనికులను తయారు చేసే పనులు ఇవాళ నిర్ణయం జరిగింది రాజ్యోత్సవ వేడుకల సందర్భంగా. చాలా కీలకమైన అంశాలు మనం చూస్తున్నాం. ఓవైపు 4 కోట్ల ప్రజల పక్షాన తెలంగాణ ప్రజాక్షేత్రంలో పోరాటాలు కొనసాగిస్తూనే మరోవైపు పార్టీకి సంబంధించిన నిర్మాణం, పార్టీకి సంబంధించిన కమిటీల ఏర్పాటుపై కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కసరత్తును ప్రారంభించిన సందర్భం కూడా కనిపిస్తోంది. ఇదంతా కూడా జరుగుతున్న ప్రతి ప్రక్రియ కూడా పార్టీ శ్రేణుల్లో, గులాబీ శ్రేణుల్లో రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా నూతన ఉత్సాహాన్ని నింపుతున్న సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విజయ్ గారు, మనం చూసాం నిన్న కేసీఆర్ గారి సారథ్యం మీద జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, దానిపై చేయాల్సిన పోరాటాలపై పెద్ద ఎత్తున విస్తృతంగా చర్చ జరగడం, తీర్మానాలు జరగడం ఒక ఎత్తైతే పార్టీ నిర్మాణంపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించి పార్టీకి సంబంధించిన కమిటీల ఏర్పాటుపై కూడా కసరత్తును ప్రారంభించిన సందర్భం, అందులో కూడా సుశిక్షితులైన గులాబీ సైనికులను తయారు చేసేందుకు అవసరమైన కార్యాచరణ కూడా నిన్న ప్రకటించిన పరిస్థితి. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? పార్టీ తీసుకునే నిర్ణయ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఉత్సాహం కనిపిస్తున్న అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. రాజకీయ పార్టీ ఎప్పటికప్పుడు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ తన నిర్మాణాన్ని మార్చుకుంటూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఏ రాజకీయ పార్టీ అయినా. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీ 2.5 సంవత్సరాలు అధిక ప్రతిపక్షంలో ఉండడం, ఆ పార్టీకి సంబంధించిన నెక్స్ట్ 2.5 సంవత్సరాలకు కావాల్సినటువంటి నిర్మాణ ప్రక్రియకు సంబంధించిన
పార్టీ ప్లీనరీ అనుకోవచ్చు, ఇది ఆవిర్భావ దినోత్సవమే కావచ్చు. పార్టీకి సంబంధించినటువంటి నెక్స్ట్ 2.5 సంవత్సరాలకు కావాల్సినటువంటి ఒక టీంని తయారు చేసుకునే విధంగా ఆ పార్టీ నిర్మాణం ఉండబోతుంది అనేది మాత్రం నిన్న కేసీఆర్ గారు చెప్పినటువంటిది. తెలంగాణ సాధించిన పార్టీ, తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు నడిపించినటువంటి పార్టీగా చెప్పుకుంటూ నెక్స్ట్ ప్రతిపక్ష పాత్ర ఫస్ట్ టైం ఇంత ఒకేసారి ఉద్యమ కాలం నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత సంపూర్తిమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించినటువంటిది 2.5 సంవత్సరాలు. అంతకుముందు రకరకాల ఉద్యమము, అధికారము, అప్పుడు రకరకాల పాత్రలు ఉన్నటువంటిది బీఆర్ఎస్ పార్టీకి. ఇది పూర్తిగా రాజకీయంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటిది. ఆ పార్టీ నెక్స్ట్ 2.5 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతం చేసి పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ని ఏ రకమైనటువంటి భావజాలంతో ప్రజలని చైతన్యవంతం చేయటానికి, ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏ రకంగా వస్తున్నాయి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ కార్మిక వర్గానికి, తెలంగాణ ఇతర వర్గాల ప్రజలందరూ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది ముందుగా కార్యకర్తలకు, ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వానికి సంపూర్ణమైనటువంటి అవగాహన, సంపూర్ణమైనటువంటి విధానాలు ఏ రకంగా మనం ఉండాలి, కరెక్ట్గా చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఎక్కడ గురైపోతుంది తెలంగాణ గురవుతున్నటువంటి అన్యాయానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ఒక సైన్యాన్ని ఆ పార్టీ తయారు చేసుకొని పార్టీ ప్రజల్లోకి మరింత వేగంగా పోయి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం పార్టీ చూపిస్తున్నటువంటి ఆ పార్టీ ఏ పార్టీకైనా ప్రత్యామ్నాయ ప్రోగ్రాం ఉంటుంటుంది. ఒక అధికార పార్టీ ఒక్కటి ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే ప్రతిపక్షంగా దానికి భిన్నంగా మరింత అభివృద్ధి పదంలో ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని తీసుకెళ్తామని ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండా, సంక్షేమ ఎజెండాను రూపొందించుకొని పార్టీ క్యాడర్ ద్వారా పార్టీ నిర్మించుకున్నటువంటి వివిధ అనుబంధ సంఘాలు కావచ్చు, వివిధ రకాలుగా ఉన్నటువంటి పార్టీ కమిటీలు కావచ్చు, జిల్లాకు సంబంధించి, నియోజకవర్గానికి సంబంధించినటువంటి, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి వివిధ స్థాయిల్లో ఆ పార్టీని పునర్నిర్మాణం చేసుకోవడం కావచ్చు, పార్టీ నిర్మాణానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఇవన్నీ పార్టీలో భాగం. పార్టీ నిర్మాణంలో పార్టీ ప్లీనరీ జరిగినటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా అట్లాంటి కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగానే 25 వసంతాల ముగింపు రజతోత్సవాల సందర్భంగా ఆ పార్టీ నెక్స్ట్ గైడ్ లైన్స్, నెక్స్ట్ ఏ రకంగా ఉంటాం అనేది ఆవిష్కరణ పార్టీ నాయకత్వానికి చెప్పడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రానికే, ఎందుకంటే రాష్ట్రంలో కేటీఆర్ గారు అన్నట్టు కూడా ఇప్పుడు 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీ ఏది లేదు. ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, మరొకటి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఈ నిలబడి ఒక స్ట్రాంగ్గా ఉన్నటువంటి పార్టీలు, ముఖ్యంగా తెలంగాణలో అయితే ఇది ఒకటే పార్టీ ఉన్నది. 25 సంవత్సరాలుగా తెలంగాణ కోసమే ఉన్నటువంటి రాజకీయ పార్టీ. దీన్ని తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసినటువంటి పార్టీకి కూడా ఉన్నది 10-12 సంవత్సరాలు. ఎందుకంటే అంతకుముందు కూడా ఉద్యమ కాలంలో కూడా యాక్సెప్టెన్స్ ఈ పార్టీకే ఉన్నది. ఒక తెలంగాణ వ్యక్తి, తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి దేశాన్ని భౌగోళికంగా వేరు చేసి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఇది ఒక్క పార్టీకే. సౌత్ ఇండియాలో కావచ్చు, సౌత్ ఇండియాలో అయితే ముఖ్యంగా ఇదే పార్టీ ఒక రాష్ట్ర ఏర్పాటు. నార్త్ ఇండియాలో జార్ఖండ్ ముక్తి మోర్చా ఇది ఉన్నది, రాష్ట్ర ఏర్పాటు కోసం ఫైట్ చేసి వచ్చినటువంటిది. కానీ సౌత్ ఇండియాలో ప్రత్యేక రాష్ట్రం అనేక ఇప్పుడు ఉన్నటువంటి భాషలు మాట్లాడుతున్నటువంటి దాంట్లో కేరళకైనా ఒకటి, మలయాళానికి ఒకటే ఉంది, తమిళనాడుకి ఒకటే ఉంది, కన్నడకు ఒకటే రాష్ట్రం ఉంది, మరాఠాకి ఒకటే ఉంది. కానీ తెలుగు మాట్లాడుతున్నటువంటి వాళ్లకు 2 రాష్ట్రాలు క్రియేట్ చేసినటువంటి శక్తి ఈ రాజకీయ బీఆర్ఎస్ పార్టీదే. అందుకని ఆ బీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో వివిధ మార్పులు చేర్పులు కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా ఆ నిర్మాణం చేసుకునేటువంటి దాంట్లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త తరహాగా కొత్త దాంట్లో నిర్మాణం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకోవడం తెలంగాణ సమాజానికి కూడా ఉపయోగపడేటువంటి అంశం. ఎస్, చాలా కీలకమైన అంశం. ఓవైపు తెలంగాణకు సంబంధించిన పునర్నిర్మాణ యజ్ఞాన్ని ప్రారంభించాలని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ గారు పిలుపునిచ్చిన సందర్భం కనిపిస్తోంది. ఢిల్లీ పార్టీలను నమ్మిన పాపానికి తెలంగాణను విధ్వంసం చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా విధ్వంసమవుతున్న తెలంగాణను మరోసారి కాపాడుకునేందుకు పునర్నిర్మాణ యజ్ఞాన్ని ఓవైపు ప్రారంభించాలని పిలుపునిస్తూనే మరోవైపు పార్టీకి సంబంధించిన నిర్మాణంపై కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ దృష్టి సారించిన సందర్భం. క్షేత్రస్థాయి నుంచి కూడా పునర్నిర్మాణాన్ని
ప్రారంభిస్తామని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి దిశానిర్దేశం మేరకు తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తూ చెప్పిన సందర్భం కూడా కనిపిస్తోంది. మొత్తం మీద నిన్న జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకలు కావచ్చు, రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ గారు చేసిన దిశానిర్దేశం కావచ్చు, ఇటు పార్టీ శ్రేణుల్లోనే కాకుండా ప్రజల్లో కూడా ఒక కొత్త విశ్వాసాన్ని, కొత్త ఆశలను రేకెత్తిస్తున్న సందర్భం కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, కేసీఆర్ గారి నాయకత్వం మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతున్న నేపథ్యం. మరోసారి కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్న ఈ తరుణంలో నిన్న జరిగిన సమావేశాలు అనేవి అందరిలో కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని నింపిన పరిస్థితి మనకు స్పష్టంగా క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు, అలాగే విజయ్ గారు చర్చలో పాల్గొన్నారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.